బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది జాత, ఇది జేయ వస్తువు. జాత బ్రహ్మమే, సుపరభావం లేదు ఇక్కడ. జాత బ్రహ్మమే, జేయ వస్తువు బ్రహ్మమే. కాబట్టి అఖండ బ్రహ్మాకార వృత్తి ఉన్నప్పటికీ దీంట్లో త్రిపుటి ఉంది. మళ్ళీ ధ్యానించేవాడు వేరు, ధ్యానించబడే వస్తువు వేరు. ఇక్కడ ఉన్నటువంటి భావము పనిచేస్తున్నది. ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి కూటస్థ చైతన్యం అనంత చైతన్యాన్ని ధ్యానిస్తున్నది. కాబట్టి త్రిపుటి నడుస్తున్నది అని అనుకున్నాం. ఇది ద్వైత ధ్యానమా అద్వైత ధ్యానమా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఇది అద్వైత ధ్యానమే. ఎందుకంటే ధ్యాత బ్రహ్మము, ధ్యేయ వస్తువు బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మభావంతో నడుస్తున్నది. కాబట్టి ఇది అద్వైత ధ్యానం కింద వస్తుంది, కానీ ద్వైత ధ్యానం కింద రాదు. ధ్యానించేవాడు, ధ్యానించబడే వస్తువు రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ, త్రిపుటి ఉన్నప్పటికీ జాత సుబ్బారావు, జేయ వస్తువు విష్ణుమూర్తి అవలేదు. జాత బ్రహ్మమే, జేయ వస్తువు బ్రహ్మమే. కాబట్టి ఇది అఖండ బ్రహ్మాకార వృత్తిలో ద్వైతం కనిపిస్తున్నప్పటికీ అఖండ బ్రహ్మాకార వృత్తిలో ఉంది. కాబట్టి ఇది అద్వైత ధ్యానము. ఒక పాయింట్. నెక్స్ట్, ఇది సాకార ధ్యానమా నిరాకార ధ్యానమా అన్న దృష్టిలో ఒకసారి ఆలోచిద్దాం. ఇది లోకములన్నిటినీ మనం ఇక్కడ ఆకారములు గుర్తిస్తున్నాం. ఈ లోకము, ఆ లోకము, దానిపై లోకము అనే వ్యవహారాన్ని మనం పరిశీలిస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ఆకారాన్ని మనం ఒప్పుకుంటున్నాం. విష్ణుమూర్తి ఆకారమే ఉండక్కర్లేదు. ఆ లోకములన్నింటి ఆకారము, జగత్తు యొక్క ఆకారం మన దృష్టిలోకి తీసుకొచ్చాం కదా. కాబట్టి ఇది సాకార ధ్యానమే. ఆకారాన్ని మనం ఆలంబనగా తీసుకున్నాం, కానీ ఆ ఆకారములన్నిటినీ నామరూపాలతో చూడటం లేదు, వాటిని బ్రహ్మముగా భావిస్తున్నాం. ఆకారములు గుర్తించిన భూలోకము బ్రహ్మము, భువర్లోకము బ్రహ్మము, సువర్లోకము బ్రహ్మము. అంటే ఆ లోకములన్నింటినీ మనం ఆకారం గుర్తించినా వాటిని బ్రహ్మభావంతో చూస్తున్నాం. కాబట్టి ఇది నిరాకార ధ్యానమే అవుతున్నది. కానీ సాకారం తాలూకా ప్రయోజనం ఇందులో సిద్ధిస్తున్నది. అది ఎలాగా? ఉట్టి నిరాకార ధ్యానం చేయమంటే అంత శూన్యం, అంటే మనసు నిలబడదు అంటారు. కానీ ఇక్కడ మనసు నిలబడడానికి ఈ లోకములు ఆధారంగా ఉన్నాయి. ఏదో ఒక పిక్చర్ ఉంది కదా, ఆ సాకారం మనకి మనస్సు నిలబడడానికి ఆధారం అవుతున్నది. కాబట్టి సాకార ధ్యానమా అంటే సాకార ధ్యానం కాదు. ఎందుకంటే అది బ్రహ్మముగా గుర్తించబడుతున్నాయి కాబట్టి అఖండ బ్రహ్మాకార వృత్తి. కానీ మనసు నిలబడదు కదా అని అనుకుంటే మనసు నిలబడడానికి మాత్రం ఇక్కడ సాకారం ఉపకరిస్తున్నది. అదొక ప్రయోజనం. తర్వాత దీంట్లో ఓంకార ధ్యానం తాలూకా లక్షణాలు ఉన్నాయి. ఏమిటండి ఓంకార ధ్యానం అంటే? ఒకసారి మాండూక్య ఉపనిషత్తు తాలూకా ఓంకార ధ్యానం మనం 5-6 చాప్టర్స్లో ఎక్కడో నేర్చుకున్నాం కదా, దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ 14 లోకముల తాలూకా స్థూల సృష్టి అంతా కూడా, దీంట్లో ఉండే స్థూలమైనటువంటి తత్వములు ఏమిటైతే ఉన్నాయో అవన్నీ కూడా అకారమునకు సంకేతము. దీంట్లో ఉండేటటువంటి సూక్ష్మ వ్యవస్థ అంతా కూడా ఉకారమునకు సంకేతము. దీంట్లో ఉండే కారణ వ్యవస్థ అంతా కూడా మకారమునకు సంకేతము. ఇవి మూడు పాదములు, అకార ఉకార మకారములు 3 సంకేతములకు ఈ టోటల్ జగత్తంతా. అకారం ఒక పాదం, ఉకారం ఒక పాదం, మకారం ఒక పాదం, 3 పాదములకు సంకేతంగా ఈ టోటల్ జగత్తంతటినీ ధ్యేయ వస్తువుగా పెట్టుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడు కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని, రూపాన్ని ఎలాగైతే ధ్యేయ వస్తువుగా పెట్టుకున్నామో, ఓం అన్నప్పుడు ఆకారానికి స్థూల వ్యవస్థ, ఉకారానికి సూక్ష్మ వ్యవస్థ, మకారానికి కారణ వ్యవస్థ, ఈ టోటల్ జగత్తుని ధ్యేయ వస్తువుగా పెట్టుకోవాలి ఓం అన్నప్పుడు. 4వ పాదము కింద మిగిలిపోయిన 3 పాదముల పరబ్రహ్మాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఓం అన్నప్పుడు 14 లోకాల జగత్తు ప్లస్ 3 పాదముల పరబ్రహ్మము, అంటే వ్యక్త బ్రహ్మము, అవ్యక్త బ్రహ్మము, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఓం అనాలి. అక్కడ ఓంకారానికి
రూపం ఉంది, ధ్యేయ వస్తువు ఇచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓం అనాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ లోకములన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నాం, 3 పాదముల పరబ్రహ్మమును దృష్టిలో పెట్టుకున్నాం. కాబట్టి ఇది ఓంకార ధ్యానం తాలూకా ఫలితాన్ని ఇవ్వాలి, ఇస్తుంది. ఎందుకని? ఓంకార ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ద్వైతం అంతా నశించి, అంటే ఉన్నదంతా పరబ్రహ్మతత్వం, ద్వైతం అంతా నశించి సజ్జోముక్తి ప్రాప్తిస్తుంది అంటుంది శాస్త్రం. ఇక్కడ మనం ఓంకారము తాలూకా రూపాన్ని ధ్యానిస్తున్నాం, అవ్యక్త బ్రహ్మాన్ని, వ్యక్త బ్రహ్మాన్ని. 3 పాదములకు ఇది సంకేతం, 1 పాదముకి ఇది సంకేతం. మీరంటారు, మరి ఓం అనలేదు కదండి. ఓం అనాలి కదా. ఓం అనకుండా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కృష్ణ పరమాత్మ రూపాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనకుండా కృష్ణ పరమాత్మ రూపాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, ఫలితం లేదా? ఉంటుంది కదా. మన దృష్టి ద్వైతంలోకి రాకుండా, దేహభావంలోకి రాకుండా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. కాబట్టి ఓం అనే శబ్దము ద్వైతాన్ని క్రియేట్ చేస్తుంది. ఓం అంటే ఉచ్చరించిన వాడు ఎవడు? మీరు ఓం అనగానే దేహభావన వచ్చేస్తుంది. బ్రహ్మము శబ్దము కంటే అతీతమైనది. ఒకసారి ఫస్ట్ లెసన్కి వెళ్ళండి. మొట్టమొదటి ఉండే పరబ్రహ్మతత్వానికి దాంట్లో శబ్దము లేదు. దాంట్లో నుంచి మాయ సృష్టిగా పరిణమించే టైములో మొట్టమొదట ఆకాశం పుట్టింది కదా. రజస్తమో గుణాలు 2 విజృంభించిన తర్వాత, అవిద్య ఫార్మ్ అయిన తర్వాత మొట్టమొదట ఆకాశం పుట్టింది. సృష్టిలో మొట్టమొదటి తత్వం ఆకాశం. ఆకాశాన్ని శబ్దగుణం. అంటే ఆకాశం పుట్టినప్పుడు శబ్దం అనేది పుట్టింది. దేంట్లో నుంచి? మాయలో నుంచి. అంటే శబ్దము మాయ యొక్క పరిణామం, అంతే కదా. అది సృష్టిలో వచ్చింది, కానీ పరబ్రహ్మతత్వం సృష్టి కంటే అతీతమైనది, మాయ కంటే అతీతమైనది. కాబట్టి మాయాస్వరూపమైనటువంటి ద్వైతమును మరలా గుర్తు చేసేటటువంటి ఓంకార శబ్దాన్ని మనం వదిలేస్తున్నాం. ఓంకారము తాలూకా ధ్యేయ వస్తువుని భావన చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఓంకార ధ్యానం తాలూకా ఫలితం మనకి ప్రాప్తించాలి. ఇప్పటి ప్రపంచంలో అందరూ ఓంకార ధ్యానం చేస్తారు, కానీ ఈ అవగాహన మాత్రం ఉండదు. దీన్ని ధ్యేయ వస్తువుగా భావనలో పెట్టుకుని చేయరు. ఓం అంటే ఈ సౌండ్ మీద మనస్సు కాన్సన్ట్రేట్ అవుతున్నది. ఉచ్చరించే వ్యక్తి మీద, ఉచ్చరించే శబ్దం మీద మైండ్ కాన్సన్ట్రేట్ చేసి ఓం ఓం అని ఓంకారం చేస్తున్నారు. కానీ ఓంకారం చేసినప్పుడు ఈ ధ్యేయ వస్తువుని, వ్యక్త అవ్యక్త బ్రహ్మములను భావన చేయాలి. ఇవి చేయాలంటే సృష్టి తాలూకా తత్వం, ఆత్మజ్ఞానం సగం తెలియాలి. సో ఓంకార ధ్యానం తాలూకా ఫలితం కూడా మనకి ఇందులో ప్రాప్తిస్తున్నది. ఇది 2వ రకం ధ్యానం. ఈ 2వ రకం ధ్యానంలో ఇలాగ కొంతకాలం మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ 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 ఉంటే జగత్తు యొక్క భావన చెరిగిపోతుంది. జగత్తు స్పృహ పోతుంది. ఈ మధ్యలో ఈ లోకాలు, జగత్తు స్పృహ కొంతకాలానికి పోయి నిరాకార పరబ్రహ్మ చైతన్యమే మిగులుతుంది. ఇంకా కొంతకాలం అయిన తర్వాత దేహము ఉన్న ప్రదేశంలో కూడా ఈ చైతన్యమే ఉన్నట్టుగా భావన ఏర్పడుతుంది. దేహం ఉన్న ప్రదేశంలో కూడా
ఈ చైతన్యమే ఉన్నట్టుగా ఈ పరబ్రహ్మతత్వమే ఇక్కడ కూడా ఉన్నట్టుగా భావన ఏర్పడుతుంది. క్రమంగా శరీర స్పృహ పోతుంది. ఇది మనం నెక్స్ట్ లెసన్లో పరిశీలిద్దాం. శరీర స్పృహ పోయి ముందు కాళ్ళు చేతుల యొక్క స్పృహ పోతుంది, తర్వాత మొండెము యొక్క స్పృహ పోతుంది, తర్వాత శిరస్సు యొక్క స్పృహ పోతుంది. ఇంకేం మిగిలింది? ఈ బ్రహ్మ చైతన్యం నేను అనే స్పృహ మాత్రమే మిగులుతుంది. తర్వాత ఈ చైతన్యం స్పృహ కూడా పోయి నేను నేను అనే అహం వృత్తి మాత్రమే, నేను 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 ఏమిటి నేను, ఇదంతా నేను. ఇప్పుడు ఈ తేడాలు లేవు, ఇవన్నీ కలిసిపోయాయి. అంతా పరబ్రహ్మ తత్వం అయిపోయింది. శరీరం స్పృహ లేదు, జగత్తు స్పృహ లేదు. ఇక్కడ దాకా మీరు వస్తే ఇది 5-6 భూమికలకు వచ్చినట్టు. ఇదంతా ఛానల్లోనే జరగాలి. శాస్త్రం చదివిస్తే ఏమి రాదు, ప్రాక్టికల్ ఏది. కాబట్టి నేను నేను అనే స్పృహ మాత్రమే మిగిలింది 6వ భూమికలో సమాధి స్థితి. మళ్ళీ మీరు ధ్యానంలో నుంచి లేస్తే బహిర్ముఖం అవుతుంది అంతఃకరణ. మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఈ స్టేట్కి వస్తారు. ఒకనాటికి ఈ నేను స్పృహ కూడా పడిపోతే 7వ భూమికి వచ్చింది, బ్రహ్మమే మిగిలింది. ఈ పరిణామాలు మనం మరొకసారి పరిశీలిస్తాం. అంటే ఇందులో ఉన్నటువంటి చైతన్యం ప్రత్యేగాత్మ, కూటస్థ చైతన్యం, అనంత చైతన్యాన్ని ధ్యానిస్తున్నది. ఇక్కడ త్రిపుటి ఉన్నది, కానీ అఖండ బ్రహ్మాకార వృత్తి ఉన్నది. ఇది మనం భావన చేస్తాం. కానీ ఈ ప్రాసెస్కి లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ఇందులో ఉండే దోషములేమిటి? ఇందులో ఈ చైతన్యాన్ని నేను అనే స్పృహ ముందు పెట్టుకున్నారు, రైటే. దేహభావన తీసేశారు కాబట్టి దేహభావన వేగం నశిస్తుంది. జగత్తు భావన కూడా జగత్తుని బ్రహ్మాకారం చేసి భావన చేశారు. అది కూడా కొంతకాలానికి జగత్తు బ్రహ్మము అనే భావన కలిగిపోతుంది. జగత్తు భావన నశిస్తుంది, దేహభావన నశిస్తుంది. కానీ త్రిపుటి ఉంది కదా ఇందులో. ఇక్కడ జాత కూటస్థ చైతన్యం, అనంత చైతన్యం, ధ్యేయము. ఈ త్రిపుటి ఉండడం వలన ఈ అఖండ బ్రహ్మాకార వృత్తి ప్రాప్తించడానికి టైం పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఉండే దోషాలని రెక్టిఫై చేసుకుంటూ మనం 3వ రకం ధ్యాన ప్రక్రియకి వెళ్ళాలి కదా. త్రిపుటి లేనటువంటి ధ్యాన ప్రక్రియ కావాలి మనకిప్పుడు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ 2వ రకం ధ్యానం, అంటే అఖండ బ్రహ్మాకార వృత్తి ఉన్నప్పటికీ త్రిపుటి ఉన్నటువంటి ఈ ధ్యానాన్ని ఒక్కసారి మనం అభ్యాసం చేస్తాం. మీ వాక్య ఉచ్చారణ నేను చేస్తూ ఉంటాను, అంటే మీరు ఉచ్చరించుకుంటారు తర్వాత, కానీ ఇప్పుడు మాత్రం మీ బదులు నేను ఉచ్చరిస్తూ ఉంటాను. నా మాటలు వింటూ నేను ఏది ఉచ్చరిస్తున్నానో మీరు దాన్ని బ్రహ్మముగా భావిస్తూ ఉండాలి. శరీరము బ్రహ్మము అంటే మీరు మీ శరీరాన్ని బ్రహ్మముగా భావించాలి. అలాగా నేను ఉచ్చారణ చేసి ఒక దగ్గర ఉచ్చారణ ఆపుతాను. ఉచ్చారణ ఎక్కడ ఆపేస్తే అక్కడి నుంచి మీరు ఆలోచనారహిత బ్రహ్మాకార వృత్తిలో ఉంటారు. నేను బ్రహ్మము, మనస్సు బ్రహ్మము, శరీరము బ్రహ్మము, భూలోకము బ్రహ్మము, భువర్లోకము బ్రహ్మము, సువర్లోకము బ్రహ్మము, మహర్లోకము బ్రహ్మము, జనాలోకము బ్రహ్మము, తపోలోకము బ్రహ్మము, సత్యలోకము బ్రహ్మము. ఈ జగత్తంతా బ్రహ్మము. ఆ పైన ఉన్న 3 పాదముల బ్రహ్మము, అనంతంగా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, అంతా బ్రహ్మము. నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము. నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము. నేను బ్రహ్మము, మనస్సు బ్రహ్మము, శరీరము బ్రహ్మము, భూలోకం బ్రహ్మము, భువర్లోకం బ్రహ్మము, సువర్లోకం బ్రహ్మము, ఆ పైలోకములన్నీ బ్రహ్మము, సత్యలోకము వరకు బ్రహ్మము,
ఆ పైన ఉన్న 3 పాదముల పరబ్రహ్మం అంతా బ్రహ్మము, అనంతముగా ఉన్నదంతా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, శరీరము బ్రహ్మము, మనస్సు బ్రహ్మము, భూలోకము బ్రహ్మము, భువర్లోకము బ్రహ్మము, సువర్లోకము బ్రహ్మము, ఆ పైలోకములన్నీ బ్రహ్మము, సత్యలోకము బ్రహ్మము, జగత్తంతా బ్రహ్మము, ఆ పైన ఆక్రమించిన 3 పాదముల పరబ్రహ్మం అంతయు బ్రహ్మము, అనంతముగా వ్యాపించి ఉన్నదంతా బ్రహ్మము, అంతా బ్రహ్మము, జగత్తు బ్రహ్మము, చుట్టూరా ఉన్నదంతా బ్రహ్మము, అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, అంతా బ్రహ్మము, నేను బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము. ఓకే, ఇప్పుడు మీరు చేసిన ధ్యానంలో ధ్యాత ధ్యేయ వస్తువు తెలుస్తున్నది కదూ. ఇక్కడ నుండి ధ్యానం జరుగుతున్నది, అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని ధ్యానిస్తున్నాం. అది ధ్యాన ప్రక్రియలో త్రిపుటి ఉన్నది అని అనుకున్నాం. ఆలోచన రహిత స్థితి పట్టుబడిందా? ఓకే, ఇప్పుడు మనం 3వ రకం ధ్యాన ప్రక్రియని పరిశీలించాలి. 2వ రకంలో ఉన్న దోషం ఏమిటి? త్రిపుటి ఉన్నది. ఇప్పుడు 3వ రకంలో ఏం చేయాలి? ఆ త్రిపుటిని తీసేయాలి. త్రిపుటి లేనటువంటి ధ్యాన ప్రక్రియ ఏదైనా ఉందా? ఆ విధానాన్ని మనం పరిశీలించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న బెలూన్ ఉంది, ఒక పెద్ద బెలూన్ ఉంది. ఈ చిన్న బెలూను లోపలుంది, పెద్ద బెలూను దానిపైన ఉంది. ఈ చిన్న బెలూను ఈ పెద్ద బెలూన్ని ధ్యానిస్తున్నది. చిన్న బెలూను ధ్యానం చేసే ధ్యాత, పెద్ద బెలూను ధ్యానించబడే ధ్యేయ వస్తువు. ఇవి ఎంతకాలం ఇలాగున్నా ఈ బెలూన్ ఇలాగే ఉంటుంది, ఈ బెలూన్ ఇలాగే ఉంటుంది. అంటే ధ్యాత, ధ్యేయము, ధ్యానము అనే త్రిపుటి ఉంటుంది. ఇప్పుడు ఈ త్రిపుటి పోవాలంటే 2 బెలూన్స్ లేకుండా చేయాలి. ఏం చేద్దాం? చిన్న బెలూన్ ఉంది, అదే ధ్యానం చేసుకుంటుంది. పెద్ద బెలూన్ని ధ్యానం చేయట్లేదు, ఇంకొక బెలూన్ లేదు, ఒక్కటే బెలూన్ ఉంది. ఇది నేను బ్రహ్మము అంటున్నది అనుకోండి, ఇదే పెరిగి పెద్దదయింది, అదే పెరిగి పెద్దదయింది, ఇంకా నేను బ్రహ్మము అంటుంది. అదే పెరిగి పెద్దదయింది, ఇంకా నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అంటుంది. అది ఇంకా పెరిగి పెద్దదయింది, అది నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అంటోంది. అది సర్వవ్యాపకం అయిపోయింది. ఇప్పుడు నేను బ్రహ్మము అన్నప్పుడు ధ్యేయ వస్తువే మిగిలింది, కానీ లోపల ధ్యాతేడి? ధ్యానించే బెలూన్ ఇప్పుడు లేదు, కానీ ధ్యానించే బెలూన్ ఉంది. అది దేన్ని ధ్యానిస్తున్నది? 2వ వస్తువుని ధ్యానించటం లేదు, తను తానే ధ్యానించుకుంటోంది, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని. ఇప్పుడు ధ్యేయ వస్తువే మిగిలి ఉంది, ధ్యాత లేడు. ఐ క్లియర్? కాబట్టి ధ్యాతని
వ్యాపింపజేసి 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 జేయ వస్తువు అంత చెయ్యాలి. నేను బ్రహ్మము అనే స్పృహలో ఉంటే ఇప్పుడు జేయ వస్తువే నేను బ్రహ్మము అంటున్నాడు, కానీ అక్కడ ధ్యాత లేడు. ఇది చక్కటి ప్రక్రియ. దీన్ని మనం పరిశీలిస్తాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు మనం మూడో రకం ధ్యాన ప్రక్రియ ఎలా ఉంటుందో పరిశీలిస్తాం. ముందుగా శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యము నేను అని భావన చేస్తాం. శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యము నేను అని భావన చేస్తాం. ఈ నేను అనే ఈ చైతన్యాన్ని ఇప్పుడు మీరేం చేయాలి? వ్యాపింపజేయాలి. దాన్ని వ్యాపింపజేయాలి. నేను శరీరము పర్యంతము వ్యాపించేను అంటే ఈ నేను అనే చైతన్యం శరీరం ఎంత మేరకుందో అంత మేరకి వ్యాపించింది. నేను భూలోకము పర్యంతము వ్యాపించేను. నేను భువర్లోకము పర్యంతము వ్యాపించేను. డైలాగ్ చెప్పేసిన నేను అక్కడి దాకా వ్యాపించేను అనే సెన్స్ పనిచేయదు. మాట అనడం వేరు, అనుభూతి కలగడం వేరు, ఆ గుర్తింపు రావడం వేరు. కాబట్టి ఆ అనుభూతి కలగడానికి మరొక్క వాక్యం కూడా ఉచ్చరిద్దాం. భువర్లోకవాసులందరూ నాలో ఉన్నారు. నేను విశాఖపట్నం ఎడ్జి వరకు వ్యాపించేను అని అన్నా మనం ఇక్కడే ఉంటాం. నేను అక్కడ దాకా వెళ్ళిన సెన్స్ రాదు. ఆ సెన్స్ కలగడానికి విశాఖపట్నం వాస్తవ్యులందరూ నాలో ఉన్నారు అని ఈ రెండో వాక్యం వల్ల నేను వాళ్ళని దాటి అంతవరకు వ్యాపించాను అనే సెన్స్ కలుగుతుంది. కాబట్టి ఆ అనుభూతి అలాగ కలగడం కోసం ఆ రెండో వాక్యాన్ని కూడా మనం ఉచ్చరిస్తూ ఉండాలి. ఏమిటా రెండో వాక్యం? భువర్లోకవాసులందరూ నాలోకి వచ్చేసారు. ఇప్పుడు సువర్లోకవాసులు ఎక్కడున్నారు? నాకంటే బయట ఉన్నారు కదా. ఇప్పుడు నేను సువర్లోక పర్యంతము వ్యాపించాను. మీకు శుద్ధ ముక్క ఇలా అంటేనే వ్యాపించిన ఫీలింగ్ వస్తుంది కదా. నేను సువర్లోక పర్యంతము వ్యాపించాను. సువర్లోకవాసులందరూ నాలో ఉన్నారు. ఇంద్రాది దేవతలు ఇప్పుడు ఎక్కడున్నారు? నాలో ఉన్నారు. అంటే నేను వాళ్ళని దాటి అంతవరకు వ్యాపించాను. నెక్స్ట్ లోకం ఫైనల్ సత్యలోకం వరకు వెళ్ళిపోయామనుకోండి. నేను సత్యలోక పర్యంతము వ్యాపించాను. త్రిమూర్తులు విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు, సత్యలోకవాసులు అందరూ ఇప్పుడు నాలో ఉన్నారు. ఇక్కడ దాకా వ్యాపించేసరికి ఈ పైన ఉండే చైతన్యంతో మనం కలిసిపోయాం కదా. చుట్టూ ఆవరించి ఉన్నటువంటి మూడు పాదముల బ్రహ్మముతో నేను అనబడే చైతన్యం కలిసిపోయింది. నేను అనంతముగా వ్యాపించి ఉన్నాను. ఇప్పుడు జగత్ ఎక్కడుంది? నాలో ఉంది. నేను ఎక్కడ దాకా వ్యాపించాను? నేను అనంతంగా వ్యాపించాను. అంటే ఇప్పుడు నేను
బ్రహ్మం ఎంతవరకు ఉందో అక్కడ దాకా నేను అనబడే ఈ చైతన్యం వ్యాప్తి చెందుతూ అనంతంగా వ్యాపించాను. అయితే ఇప్పుడు జగత్ ఎక్కడుంది? నాలో ఉంది. బ్రహ్మము మీరే ఆలోచిస్తున్నారు. జగత్తు నాలో ఉంది. ఈ 14 లోకాలు నాలో స్థితి కలిగి ఉన్నాయి. ఇక్కడ దాకా వాక్య ఉచ్చారణ చేసాం. మళ్ళీ మొదటికి రండి. అభ్యాసం అవ్వాలి కదా. నేను బ్రహ్మము, శరీరం పర్యంతము వ్యాపించి ఉన్నాను, భూలోక పర్యంతము వ్యాపించి ఉన్నాను. భూలోకవాసులందరూ నాలో స్థితి కలిగి ఉన్నారు. భువర్లోక పర్యంతము వ్యాపించాను, భువర్లోకవాసులందరూ నాలో స్థితి కలిగి ఉన్నారు. సువర్లోక పర్యంతము వ్యాపించాను, సువర్లోకవాసులందరూ నాలో స్థితి కలిగి ఉన్నారు. సత్యలోకం పర్యంతము వ్యాపించాను, సత్యలోకవాసులందరూ నాలోనే ఉన్నారు. బ్రహ్మ విష్ణువు త్రిమూర్తులు అందరూ నాలోనే ఉన్నారు. నేను 3 పాదముల పరబ్రహ్మముతో ఐక్యం చెందిపోయాను. నేను అనంతంగా వ్యాపించి ఉన్నాను. సర్వవ్యాపక చైతన్యమును నేను. జగత్తు నాలో స్థితి కలిగి ఉన్నది. రెండోసారి అనుకోండి, మూడోసారి అనుకోండి, నాలుగోసారి అనుకోండి. అప్పుడు మీకు నేను వ్యాప్తి చెంది పెరిగి పెరిగి అనంత చైతన్యాన్ని అయిపోయాను. జగత్తు నాలో ఇమిడి ఉంది. ఈ స్పృహ మీ మనసు నిండా ఏర్పడే వరకు మీరు వాక్య ఉచ్చారణ చేస్తూనే ఉంటారు. ఈ స్పృహ ఎప్పుడైతే మైండ్లో దృఢంగా పిక్చరైజ్ అయిందో, అంటే మీకు మీ యొక్క ఆలోచనలు, ఇంటి ఆలోచనలు, సుబ్బారావు ఆలోచనలు, విశాఖపట్నం ఆలోచనలు, ఇటువంటివి ఏమీ రాకుండా అనంత చైతన్యము నేను అనే స్పృహ, జగత్తు నాలో ఉంది అనే స్పృహ, ఇది ఎప్పుడైతే దృఢపడిందో అంతవరకు ఈ వాక్య ఉచ్చారణ 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసుకుని అక్కడ సర్వవ్యాపక చైతన్యము నేను అని అయిపోండి. అక్కడ ఇంక ఇతరమైనటువంటి వాక్యములు లోపల ఉచ్చారణ లేకుండా ఆలోచనారహిత స్థితిలో మీరు ఉండిపోతారు. ఏ స్థితిలో ఉన్నారు? అఖండ బ్రహ్మాకార వృత్తిలో ఉన్నారు. సర్వవ్యాపక చైతన్యము నేను అనే స్పృహలో మీరు ఉన్నారు. ఇందులో ధ్యాతయడి, ధ్యానించేవాడు లేడు. ధ్యానించేవాడు దేహభావము నేను అనే సెన్స్ ఇక్కడ లేదు. ఇంక ఇప్పుడు నేను సెన్సు ఇక్కడ పనిచేయటం లేదు. ఇదంతటికీ అతికి ఉన్నది. ఇదంతా నేను అనే స్పృహ వచ్చింది. అది టెక్నిక్ అన్నమాట. ధ్యాతని తీసేసాం. అయితే త్రిపుటి పోయింది. ధ్యాతని తీసేస్తే ధ్యానించేవాడు లేడు. ధ్యానించేవాడు లేకపోతే ధ్యాన ప్రక్రియ లేదు. జయ వస్తువే మిగిలి ఉన్నది. కాబట్టి సర్వవ్యాపక బ్రహ్మము నేను అనే స్పృహలో మీరు ఎంతసేపు ఆలోచన రహిత స్థితిలో ఉండగలిగితే అంతసేపు ఉంటారు. ఇది ధ్యానం. మళ్ళీ ఒక ఆలోచన కదిలింది అంటే ఏం చేయాలి? మళ్ళీ మొదటికి రండి. మొదటి వరకు అక్కర్లేదు. సర్వవ్యాపక చైతన్యము నేను, అనంత చైతన్యము నేను, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, సర్వవ్యాపక చైతన్యము నేను అని ఒక 4-5 సార్లు మళ్ళీ ఆ పిక్చరు మరోసారి మనసులో దృఢపడే వరకు భావన చేసుకుని తదనంతరం మళ్ళీ వాక్య ఉచ్చారణ ఆపి ఆలోచనారహిత స్థితిలో, బ్రహ్మీ స్థితిలో ఉంటారు. అది ధ్యానం. ప్రారంభ దశలో తక్కువసేపు ఉండొచ్చు. తదనంతరం అభ్యాసం అయిన తర్వాత ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఆలోచనారహిత స్థితిలో, బ్రహ్మీ స్థితిలో ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఓ నెలలు కానీ ఓ 15 రోజులు కానీ ధ్యానం చేసిన తర్వాత ఎందుకు ఈ వాక్యాలన్నీ అని అనిపించేస్తుంది. మానేసినా పర్వాలేదు. అంటే ఇక్కడ కూర్చుని సర్వవ్యాపక చైతన్యము నేను అని అంటే టేప్ రికార్డు వాక్యం ఉచ్చరించినట్టుగా నోరు ఆ వాక్యాన్ని ప్రొనౌన్స్ చేసింది, కానీ నేను సెన్స్ దేహం దగ్గరే అయిపోతుంది. సర్వవ్యాపక చైతన్యము నేను అనే సెన్స్ రాదు. ఆ సెన్స్ పట్టుబడడం కొరకు ఈ చైతన్యం వ్యాప్తి చెంది అనంతమై నేను, ఆ బ్రహ్మము నేను అనే స్పృహ రావడానికి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాం. ఎప్పుడైతే మీరు అనంత చైతన్యము నేను అనే స్పృహని పట్టుకోగలుగుతున్నారో ఈ వాక్య ఉచ్చారణ మానేసినా
పర్వాలేదు. కూర్చోగానే అనంత చైతన్యము నేను, అనంత చైతన్యము నేను అని భావన చేసుకుని ఆ వాక్య ఉచ్చారణ ఆపేస్తారు. ఇంకా కొంతకాలం పోతే వాక్య ఉచ్చారణే అక్కర్లేదు. కూర్చోగానే అనంత చైతన్యము నేను అనే స్పృహ వచ్చేస్తుంది. మౌనంగా ఆలోచనారహిత స్థితిలో, బ్రహ్మి స్థితిలో కూర్చుండిపోవచ్చు. ఇదంతా కూడా మీలో ఆ భావన పిక్చరైజ్ అవ్వడానికి, మీ అహం వృత్తి దేహమును విడిచిపెట్టి సర్వవ్యాపక చైతన్యానికి కరెక్ట్గా అతుక్కోవడానికి ఈ వాక్య ఉచ్చారణ, ఈ ప్రాసెస్ అంతా. అయితే కొంతమంది నన్ను ఒకరు ప్రశ్నించారు, మీరు ఇలాంటి ధ్యానం నేర్పారు, మాకు మా శరీరం పెరుగుతున్నట్టుగా భావన వస్తుందండి అన్నారు. దేహభావన ఉంది. నేను వ్యాపించాను భూలోక పర్యంతం, నేను భవర్లోక పర్యంతం వ్యాపించాను అని అంటూ ఉంటే నా శరీరమే పెరుగుతున్నట్టుగా నాకు భావన కలుగుతోందండి అన్నారు. లెట్ ఇట్ బీ. ఎలా కలిగినా పర్వాలేదు, అలాగే కలగనివ్వండి. అప్పుడు మీ శరీరమే అలా పెరిగి పెరిగి అనంతంగా తయారైంది. దాంట్లోనే జగత్తు ఇమిడి ఉన్నది. అంటే ఇప్పుడు 2 ప్రాసెస్లు వచ్చాయి. మీ శరీరం వ్యాప్తి చెందుతున్నట్టుగా భావన చేసుకోవడం ఒక ప్రాసెస్, మీరు చైతన్యం అయ్యుండి చైతన్యము వ్యాప్తి చెందుతున్నట్టుగా భావన చేసుకోవడం రెండవ ప్రాసెస్. ఇప్పుడు ఈ మొదటి ప్రాసెస్లో అంటే దేహము వ్యాప్తి చెందుతున్నట్టుగా, అంటే ఏ ఆంజనేయుడు విరాట్ రూపంలోకి వెళ్ళిపోతున్నట్టుగా అలాగా మీ దేహము వ్యాప్తి చెందుతున్నట్టుగా భావన కానీ కలిగితే, అనంతంగా మీ దేహం వ్యాప్తి చెంది ఇంత పెద్ద శరీరం తయారైపోయినా నేను దేహము అనే భావన మిగిలిపోవటం లేదు. అక్కడ దేహభావన పోదు కదా. కాబట్టి ఆ భావన ఎక్కువగా ఉపయోగించొద్దు. ఈ ప్రాసెస్ మంచిది. నేను చైతన్యము, ఈ చైతన్యం వ్యాప్తి చెందుతున్నది, అనంతంగా వ్యాపించింది. ఇప్పుడు అనంత చైతన్యము నేను అనే స్పృహలో అక్కడ దాకా వచ్చాక ధ్యానంలో కూర్చోవడం, అంటే ఆలోచనారహిత స్థితిలో ఉండిపోవడం. దీంట్లో ఉండే డిఫెక్ట్స్ ఏమిటి, మెరిట్స్ ఏమిటి? దీంట్లో త్రిపుటి పోయింది కదా. ధ్యానించేవాడు లేడు, ధ్యానించబడే వస్తువే మిగిలి ఉంది. అదే మనకు కావాలి. త్రిపుటి నశించడమే కావాలి. సో ఈ ధ్యానంలో త్రిపుటి నశిస్తుంది, అంతవరకు బాగుంది. దేహభావన వదిలేస్తుంది. నేను చైతన్యము అని స్టార్ట్ చేసాం. ఈ చైతన్యము నేను అనే స్పృహనే అలా డెవలప్ చేసుకుంటూ పోయాం. అనంత చైతన్యము నేను అనే స్పృహలోకి వచ్చేసాం. ఇక్కడ దేహభావనే లేదు. కాబట్టి దేహవాసన వదిలిస్తుంది. ఇలా ధ్యానం చేయగా చేయగా నేను దేహము, నేను సుబ్బారావు అనే భావన వదిలేస్తుంది. అసలు దేహవాసన వదిలేయడమే ప్రధానమైనటువంటి ప్రక్రియ. మనకి దేహవాసన వదిలేస్తుంది. త్రిపుటి నశించింది. ఇంద్రాది దేవతలు నాలో ఉన్నారు, విష్ణుమూర్తి నాలో ఉన్నాడు, నేను అనంతం చైతన్యాన్ని, విష్ణుమూర్తి నాలో ఉన్నాడు. ఈ భావన వచ్చేసరికి వీళ్ళందరూ నేనే, వాళ్ళు నాకంటే వేరు, వాళ్ళు దేవతలు, నేను అల్పుడిని, అధముడిని, మానవుడిని, సుబ్బారావుని అనే ద్వైత భ్రాంతి వదిలిపోయి వీళ్ళందరూ నాలోనే ఉన్నారు, ఆ రూపములన్నీ నావే అనే ఏకత్వ భావం రావడానికి అవకాశం ఉంది. దేహభావం నశిస్తున్నది కాబట్టి, త్రిపుటి నశిస్తున్నది కాబట్టి ఇది చక్కటి సాధన. కానీ ఇందులో ఇంకొక్కటి మిగిలిపోయింది, జగత్తు. ఎందుకంటే నేను చైతన్యము, నేను నిరాకార చైతన్యము అనే థాట్లో మనం ఉండి ఆ చైతన్యం డెవలప్ అవుతున్నట్టుగా భావన చేస్తూ వెళ్ళాం. అక్కడ ఏం జరిగింది? నిరాకార చైతన్యంలో వస్తువులు కనిపిస్తాయి. సూర్యుడి తాలూకా వెలుగులో ఈ జగత్తంతా కనబడటం లేదు. ఈ జగత్తంతా ఆకాశంలో ఉంది కదూ. ఆకాశంలో ఉన్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయి కదా. నీటిలో పడేసామండి ఒక వస్తువు, కనబడదు.
పాలల్లో పడేసామండి, కనబడదు. వాయువులో ఉన్నదండి, వస్తువులన్నీ కనిపిస్తున్నాయి కదా. నిరాకారమైన మెటీరియల్లో మధ్యలో ఉన్న జగత్తు దృష్టికి వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇదంతా నిరాకార చైతన్యం అన్నాం. అంతా ఇలాంటి చైతన్యం. ఆ చైతన్యం మధ్యలో ఉన్న జగత్తు దృష్టికి వస్తూ ఉంటుంది. అంటే జగత్తు తాలూకా ఉనికి నశించలేదు. అప్పుడు దీని పట్ల మనకి భావం కలుగుతూ ఉంటుంది. ఈ లోకం, ఆ లోకం, ఇంద్రాది దేవతలు, విష్ణుమూర్తి నాలో ఉన్నారు, ఇవన్నీ ఏంటండి? బ్రహ్మస్థితికి భంగమే కదా. వీటన్నిటిని తీసేయాలి కదా. దేహభావమే తీసేయాలనుకున్నాం, జగత్తు భావం తీయొద్దా? దేహభావన పోవాలి, జగత్తు భావన పోవాలి, త్రిపుటి పోవాలి, నిరాకార చైతన్యం ఒక్కటే మిగలాలి. మరి జగత్తు మిగిలి ఉంది ఇక్కడ. దీన్ని తొలగించే ప్రయత్నంలో మూడవ విధానం చూద్దాం. ఈ ఎక్స్టెన్షన్ మెథడ్లో, ఈ వ్యాప్తి చెందించే విధానంలో ఒకటో విధానం దేహముని పెంచుకుంటూ పోవడం. అది దేహవాసనని వదలనివ్వదు. అంత పెద్ద శరీరమైనా నేను దేహము అనే సెన్స్ మిగిలింది అక్కడ. కాబట్టి ఆ విధానం వద్దు. ఈ రెండవది ఏమిటి? నేను చైతన్యము. నేను చైతన్యమైతే జగత్తు తాలూకా ఉనికి మిగిలిపోయింది. ఇప్పుడు జగత్తు ఉనికిని కూడా తీసివేయాలి. త్రిపుటి పోయింది, దేహవాసన పోయింది, జగత్తు ఉనికి మిగిలిపోయింది. కాబట్టి జగత్తు ఉనికిని కూడా తొలగించి సర్వవ్యాపక చైతన్యము నేను అనే స్పృహని మిగిల్చేటటువంటి విధానం కావాలి. దీనికి రెమెడీ ఏమిటి? జగత్తుని తీసేయడానికి రెమెడీ ఏమిటి అని చూస్తే, ఒక్కసారి మీరందరూ ట్యూబ్ లైట్ని చూడాలి. ట్యూబ్ లైట్ ఎలా ఉంటుంది? తెల్లని వెలుగు ముద్ద, వెలుగుతున్న ట్యూబ్ లైట్ని చూడాలి. అది తెల్లని వెలుగు ముద్దలాగా ఉంటుంది. ఆ వెలుగు ముద్ద లోపల ఇంక ఏ వస్తువులు కనబడవు. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఆ బ్రహ్మము నిరాకార చైతన్యముగా భావించకుండా తెల్లని వెలుగు ముద్దలాగా భావించడం మొదలు పెడదాం. అంటే మూడో విధానంలోకి వస్తున్నాం. శరీరాన్ని వ్యాప్తి చెందించడం ఒకటో విధానం, చైతన్యాన్ని వ్యాప్తి చెందించడం రెండో విధానం. దాంట్లో జగత్తు మిగిలిపోయింది, త్రిపుటి నశించిన, దేహభావం నశించిన. కాబట్టి వెలుగు ముద్దని వ్యాప్తి చెందించడం అనే విధానాన్ని పరిశీలిద్దాం. మూడో విధానం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి? చిక్కని తెల్లని వెలుగు ముద్ద, లోపల ఉన్న చైతన్యం, లోపల ఉన్న బ్రహ్మమును వెలుగు ముద్దగా భావన చేద్దాం. దీన్ని నేను అందాం మొదట. ఇప్పుడు ఈ వెలుగు ముద్ద పెరుగుతున్నది సైజు. నేను శరీర పర్యంతము వ్యాపించేను. చిక్కని వెలుగు ముద్దలాగా మన శరీరాన్ని మనం భావించుకోవాలి. ఒక వెలుగు ముద్ద లాంటి బాడీని ఊహించుకోవాలి. నేను దేహం పర్యంతం వ్యాపించాను, నేను భూలోక పర్యంతము వ్యాపించాను. డైలాగ్స్ ఇందాలవే. దేహం ఆనవాళ్ళు పోతుంది. నిరాకార చైతన్యం అయితే అందులో వస్తువులు కనిపిస్తాయి. ఇప్పుడు వెలుగు ముద్దని మనం వ్యాపింపచేస్తున్నాం కాబట్టి ఇంక ఇందులో ఏవీ కనబడవు, ఏవీ గుర్తించబడవు మనస్సు చేత. అది మనకు కావాలి. నేను భూలోక పర్యంతము వ్యాపించాను. భూలోక వాసులందరూ నాలో స్థితి కలిగి ఉన్నారు, కనబడరు కదా. నేను భువర్లోక పర్యంతము వ్యాపించాను. నేను సువర్లోక పర్యంతము వ్యాపించాను.
నేను మహర్లోక పర్యంతము వ్యాపించాను. నేను జనాలోక, తపోలోక, సత్యలోక పర్యంతము వ్యాపించాను. అంటే 14 లోకాల పర్యంతం నేను అనే ఈ వెలుగు ముద్ద వ్యాపించింది. ఈ పైన ఏముండాలి? 3 పాదముల బ్రహ్మము. 3 పాదముల బ్రహ్మమును కూడా ట్యూబ్లైట్ వెలుగు ఎలాగున్నదో అలాంటి వెలుగు ముద్దలాగా భావన చేయండి. ఇప్పుడు ఈ వెలుగు ఆ వెలుగుతో కలిసిపోయింది. అంతా ఇలా వెలుగు వ్యాపించేసింది. ఇదంతా నేను. నాలో ఇప్పుడు జగత్తు ఉంది అంటే జగత్తు ఆకారం ఇప్పుడు కనిపిస్తుందా? ఆ వెలుగులో కనబడదు. కాబట్టి అనంతంగా వ్యాపించినటువంటి వెలుగుని నేను, ఈ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమును నేను ఏ రూపంలో? వెలుగు ముద్ద రూపంలో. జగత్తు నాలో ఉంది అని మీరు అనుకున్నా ఏమీ కనబడదు, అంతా వెలుగు ముద్ద. అనంతమైన వెలుగుని నేను. ఇప్పుడు నేను బ్రహ్మము, వెలుగు ముద్ద. శరీరము బ్రహ్మము, శరీరం పర్యంతము వ్యాపించాను. వెలుగు ముద్ద శరీరం లెవెల్కి వచ్చింది. భూలోక పర్యంతము వ్యాపించాను. ఈ వెలుగు ముద్ద భూలోకం లెవెల్ వరకు వ్యాపించింది. భువర్లోక పర్యంతము వ్యాపించాను. సువర్లోక పర్యంతము వ్యాపించాను. సత్యలోక పర్యంతము వ్యాపించాను. ఆ పైన ఉన్నటువంటి పరబ్రహ్మతత్వం అంతా నేనే, ఉన్నదంతా నేనే. నేను వెలుగు ముద్దనే. నేను అనంతంగా వ్యాపించి ఉన్నాను. నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును అని ఆపేస్తారు, ఉచ్చారణ ఆపేశారు. ఇప్పుడు వెలుగు, అనంతమైనటువంటి వెలుగుని మీరు దృష్టిలో పెట్టుకుని ఆలోచనారహిత స్థితిలో, బ్రహ్మీ స్థితిలో ఉన్నారు. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటారు. మళ్ళీ ఒక ఆలోచన చెలించిందంటే జనరల్గా ఇక్కడ ఆలోచన చెలించదు. ఎందుకంటే వెలుగు ముద్ద మీద స్పృహ ఉంది కదా, ఆలోచనలు ఇంకా తగ్గిపోతాయి, రావు. అలా మీరు ఎంతసేపు ధ్యానం చేయగలిగితే అంతసేపు చేస్తారు. మీ మనసు చెలించినట్లయితే మళ్ళీ ఉచ్చారణ మొదలు పెడతారు. అనంతమైన వెలుగును నేను, అనంతమైన వెలుగును నేను, సర్వవ్యాపకమైన బ్రహ్మమును నేను, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అని అయిపోయి. ఇది 3వ రకమైనటువంటి వ్యాపించే విధానం. ధ్యానంలో 3వ రకం. 3వ రకంలో శరీరం వ్యాపించడం ఒక రకం, చైతన్యం వ్యాపించడం ఒక రకం, వెలుగు ముద్ద వ్యాపించడం ఒక రకం. చైతన్యం వ్యాపించినప్పుడు దేహభావన పోయింది, సాధకుడు లేడు, ధ్యాత లేడు, కాబట్టి ధ్యాన ప్రక్రియ లేదు. అందువల్ల త్రిపుటి పోయింది, జయవస్తువు ఒక్కటే మిగిలింది. కానీ జగత్తు భ్రమ మిగిలిపోయింది. కాబట్టి దాన్ని తీసేయడానికి ఈ పద్ధతి ప్రవేశపెట్టాం. ఈ వెలుగుని వ్యాపించే విధానాన్ని ప్రవేశపెట్టాం. ఎప్పుడైతే ఈ వెలుగు వ్యాపించే విధానంలో మనం ఆలోచించామో, అనంతమైన బ్రహ్మము నేను అన్నప్పుడు ఇందులో ఉన్న జగత్తు కూడా కనిపించకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు దేహభావన వదిలేసింది, త్రిపుటి వదిలేసింది, జగత్తు వదిలేసింది. ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము మాత్రమే ఉంది. అది నేను, జాతలేడు, ధ్యేయ వస్తువే ఉంది. అది నేను అనే స్పృహ పనిచేస్తున్నది. కొంతకాలానికి ఆ నేను స్పృహ పడిపోతుంది. అంటే ఈ ధ్యానము సర్వోత్కృష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియ. కానీ వెలుగు భావన రాదు, కష్టం. నేను వెలుగును అనే భావన, ఆ అనుభవం రావడం అనేది కష్టం. కష్టమైన ఇదే ప్రాక్టీస్ చేయండి, ఎప్పటికైనా ఆ వెలుగు అనుభూతిని అనుభవిస్తారు. ఎండలో కూర్చొని చేసిన, లైట్లో కూర్చొని చేసిన,
మనం కళ్ళు మూసుకుని ఉన్న ఆ వెలుగు తాలూకా అనుభూతిని పొందొచ్చు కదా. ఎండలో కూర్చొని చేయమని కాదు, చీకట్లో మనం ఉన్న సంధ్య వెలుగులో ఉన్న కళ్ళు మూసుకుంటే వెలుగు ఎఫెక్ట్ ఉండదు. సరే, వెలుగు వ్యాప్తి చెందుతున్నట్టుగా భావన చెందితే దీంట్లో సమస్తమైనటువంటి దోషములు పోయాయి. త్రిపుటి పోయింది, దేహభావన పోయింది, జగత్తు స్పృహ పోయింది, అన్నీ నశించి సర్వవ్యాపక చైతన్యము నేను అనే స్పృహ వస్తున్నది. కాబట్టి ఇప్పుడు ధ్యాన ప్రక్రియని మనం మోడిఫై చేసుకుంటూ ఉన్నటువంటి దోషములన్నిటినీ సవరించుకుంటూ సర్వోత్కృష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఈ 3 విధానాలు, ఈ వ్యాప్తి చెందించే విధానాలు 3 ఉన్నాయి. ఆ మూడింటిని కలిపి 3వ స్థాయి అన్నాం. ఐఎమ్ క్లియర్? ఈ వ్యాప్తి చెందించే విధానాలు 3 ఉన్నాయి. శరీర వ్యాప్తి, చైతన్య వ్యాప్తి, వెలుగు వ్యాప్తి. ఈ మూడింటిని కలిపి 3వ స్థాయి అన్నాం. 2వ స్థాయి ఏమిటో గుర్తుందా? నేను బ్రహ్మము, ఈ సర్వవ్యాపక బ్రహ్మమును ధ్యానిస్తున్నాను. అంటే ఈ ప్రత్యేగాత్మ అనంత చైతన్యాన్ని భావిస్తున్నది. అది త్రిపుటి ఉన్నటువంటి 2వ స్థాయి ధ్యానం. మొదటి స్థాయి ధ్యానం నేను బ్రహ్మము అని ఈ లోన ఉన్న చైతన్యాన్ని మాత్రమే ధ్యానం చేస్తూ కూర్చోవడం, అది మొదటి స్థాయి ధ్యానం. ఈ మొదటి స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి, ఈ 3 స్థాయిల్లోని మనం ఒక్కొక్క దోషాన్ని సవరించుకుంటూ సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మీ స్థితికి మనం చేరుకుంటున్నాం. ఇప్పుడు 3వ స్థాయికి మళ్ళీ అభ్యాసం ఉండాలా? మరి అక్కర్లేదు కదా. వెలుగు వ్యాప్తికి మరి అభ్యాసం ఎందుకు ఉండాలా? ఇందాక చెప్పాం కదా 2వ దానికి. నేను అనబడే వెలుగు ముద్ద అనంతంగా వ్యాప్తి చెంది 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 వెలుగు ముద్ద లాంటి 3 పాదముల పరబ్రహ్మముతో కలిసిపోయింది. ఇప్పుడు ఉన్నదంతా వెలుగు ముద్దే. అంటే బ్రహ్మమును చూడండి, స్వయం ప్రకాశమైన జ్యోతిస్వరూపము అంటూ ఉంటామే, ఆ భావంలో తీసుకోండి. బ్రహ్మమును నిరాకార చైతన్యంగా కాకుండా జ్యోతిస్వరూపమైనటువంటి వెలుగు ముద్దగా భావన చేసుకోండి. అనంతమైన వెలుగు ముద్ద తయారైంది. ఇప్పుడు ఇందులో ధ్యానించేవాడు లేడు. సర్వవ్యాపకమైనటువంటి వెలుగు ముద్దను నేను అంటే ఇప్పుడు అహంవృత్తి ఎక్కడుంది? అనంతమైన వెలుగు ముద్దకి అతుక్కున్నది అహంవృత్తి. కాబట్టి ఇదంతా నేను అనే స్పృహ పనిచేస్తున్నది. అంటే జేయ వస్తువు నేనైపోయాను. చూడండి, మనకి ఏది కావాలి ముక్తిలో, అది ఇక్కడ మనం పొందగలుగుతున్నాం అభ్యాసంలో. జేయ వస్తువు అయినటువంటి అనంతమైనటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును, ఆ వెలుగు ముద్దను నేను. దీంట్లో జగత్తు యొక్క స్పృహ కలగడానికి అవకాశం లేదు. ఎందుకంటే వెలుగు ముద్దలో ఏమి కనబడదు. అందువల్ల మనకి జగత్తు అక్కడ ఉన్నా అది మనకి స్పృహలోకి రాదు, గుర్తించబడదు మన మనసు చేత. జగత్తు స్పృహ లేదు. ధ్యానం చేసేవాడు ఆ వెలుగే, ధ్యాత అయినటువంటి ఈ కూటస్థ చైతన్యం తాలూకా వెలుగే పెరిగి 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 జేయ వస్తువు అయింది. కాబట్టి ఇప్పుడు ధ్యాత లేడు కాబట్టి ధ్యాన ప్రక్రియ లేదు. అంటే జేయ వస్తువు ఒక్కటే మిగిలింది, ధ్యాత లేడు, ధ్యాన ప్రక్రియ లేదు. కాబట్టి త్రిపుటి లేదు. నేను దేహము అనే సెన్స్ లేదు ఈ స్పృహలో, ఈ స్థితిలో. కాబట్టి దేహవాసన లేదు, దేహవాసన నశిస్తున్నది. అసలు దేహవాసన నశించడమే బంధం పోవడానికి మూలం. దేహవాసన వల్లనే బంధం వస్తున్నది. అంతా బ్రహ్మము అంటే బంధం లేదు, నేను దేహము అంటేనే బంధం. ఇక్కడ దేహవాసన వదిలేసింది, జగత్తు స్పృహ వదిలేసింది, ధ్యాత లేడు, ధ్యాన ప్రక్రియ లేదు, త్రిపుటి వదిలేసింది. ఉన్నదంతా సర్వవ్యాపకమైనటువంటి వెలుగు స్వరూపం, అదే నేను. ఆ అనంతమైన వెలుగు ముద్దని నేను అనే స్పృహ మాత్రమే మిగిలి ఉంది. అంటే ద్వైత ధ్యానముల్లో ఉండేటటువంటి దోషములన్నింటినీ ఒకటి 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 సవరించుకుంటూ ఇక్కడికి వచ్చాం. అద్వైత ధ్యానముల్లో ఏం చేసాం? ద్వైత ధ్యానముల్లో ఉండేటటువంటి దేహభావము, ద్వైతము, త్రిపుటి, జగత్తు భావము, ఇవన్నిటినీ కూడా
ప్రతిబంధకములు అనుకున్నాం ద్వైత ధ్యానముల్లో. వాటన్నిటినీ అద్వైత ధ్యానంలో తొలగించుకుంటూ 1, 2, 3 ప్రక్రియలు మనం నేర్చుకున్నాం. ఈ ప్రక్రియల్లో మనం మొత్తం దోషములన్నింటినీ తొలగించడానికి ప్రయత్నించాం. ఇది ఆఖరి ప్రక్రియ. దీంట్లో మొత్తం దోషములన్నీ వదిలేసాయి. దేహభావన వదిలేసింది, జగత్తు భావన వదిలేసింది, త్రిపుటి వదిలేసింది, ద్వైతం వదిలేసింది. సర్వవ్యాపక చైతన్యమైనటువంటి జేయ వస్తువు నేను అనే స్పృహ మాత్రమే మిగిలి ఉంది. ఇది ఉత్కృష్టమైనటువంటి ధ్యాన విధానం. ఇందులో ఇంద్రాది దేవతలు అందరూ నాలోనే ఉన్నారు అనే భావన కలిగిన, జగత్తు నాలోనే ఉన్నదనే భావన కలిగిన, అది నాకంటే భిన్నము కాదు అనే భావన కూడా కలుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఏ స్థితి ఉన్నదో ఇక్కడ కూడా అదే స్థితి ఉన్నది. అది వేరుగా దీనికంటే వేరు అని అనిపించటం లేదు, అది గుర్తించబడటం లేదు. అన్నీ నాలోనే ఉన్నాయి, నాలోనే లయం అయిపోయాయి. కాబట్టి నాకంటే భిన్నమైనటువంటి రెండవ భావం, రెండవ వస్తువు లేదు. అందువలన ఇటువంటి ధ్యానం చేస్తే 5వ భూమిక ప్రాప్తించడానికి, 6వ భూమిక ప్రాప్తించడానికి మనం అర్హులం అవుతాం అన్నమాట. ఈ ధ్యాన ప్రక్రియ అభ్యాసం అయితే ఈ ధ్యానంలోంచి లేచిన తర్వాత కూడా జగత్తులో సంచరిస్తున్నప్పుడు కూడా జగత్తంతా బ్రహ్మము అని 1 గంట క్రితం మనం ధ్యానం చేసినప్పుడు ఏ స్పృహ అయితే మనలో ఉన్నదో ఆ స్పృహ మనం ధ్యానంలోంచి లేచిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి సంచరించేటప్పుడు కూడా జగత్తు మనకంటే వేరు కాదు, అంతా బ్రహ్మమే, అంతా నేనే అనే స్పృహ ఏర్పడడానికి అవకాశం ఉంది. బంధకారకమైనటువంటి సమస్త ప్రతిబంధకాలు దీంట్లో తొలగించబడ్డాయి. కాబట్టి ఇటువంటి ధ్యానం విశిష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియ. మీరు ఒకటి గమనించండి, ద్వైత ధ్యానముల్లో మనస్సు వేరే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఆఫీస్ కార్యక్రమాలు ఆలోచించింది, లేకపోతే ఏదో ఇంట్లో సమస్య ఉన్నది, సమస్య గురించి ఆలోచించింది, అనారోగ్యం ఉన్నది, అనారోగ్యం గురించి ఆలోచించింది అని మనస్సు ధ్యాన ప్రక్రియను విడిచిపెట్టి, భగవద్ వస్తువుని విడిచిపెట్టి వేరే వెళ్ళిపోయి ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఎందువల్ల? ధ్యాత పరిమితం, ధ్యేయ వస్తువు పరిమితం, మిగిలిందంతా జగత్తే. కాబట్టి మనసు పారిపోవడానికి చాలా ప్లేస్ ఉంది, చాలా వస్తువులు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందులో అద్వైత ధ్యానంలో ఉన్నదంతా ధ్యేయ వస్తువే, మొత్తం అనంత పరబ్రహ్మం అంతా ధ్యేయ వస్తువే, అంతా ధ్యానించవలసిన వస్తువే. ఇక మనస్సు దీన్ని అంతటినీ వదిలి ఇంకెక్కడికి వెళ్తుంది? అనంత పరబ్రహ్మాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళడానికి దానికి ఇంకేమీ లేదు. అసలు బ్రహ్మము కాకుండా రెండో వస్తువు ఉన్నదా? బ్రహ్మమునకు బాహ్యం అంటూ ఉంది ఏమిటి? లేదు కదా. కాబట్టి ఈ మనస్సు అనంత పరబ్రహ్మాన్ని జయ వస్తువుగా భావిస్తూ ఉన్నంతసేపు దానికి విడిచిపెట్టి పారిపోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి మనస్సు విడిచిపెట్టి వెళ్ళదు జయ వస్తువుని. ఆలోచనలు వచ్చే అవకాశం కూడా అద్వైత ధ్యానంలో తక్కువ. అహంవృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో ఉంది. అహంవృత్తి దేహ తాదాత్మ్యంలో ఉంటే సుబ్బారావుకి బోల్డ్ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఆ మనస్సు ఆ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటే అది ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అహంవృత్తి బ్రహ్మ తాదాత్మ్యంలో పెట్టాం. ఏ పరబ్రహ్మము? కూటస్థ చైతన్యం కాదు, సర్వవ్యాపక పరబ్రహ్మతత్వం. ఇంకా దాంట్లో పనులేమీ ఉండవు, దానికి వ్యవహారాలు లేవు, అలా నిశ్చలంగా ఉండడమే. కాబట్టి దానికి మనం అహంవృత్తిని అతికిస్తే మనస్సుకి, బుద్ధికి, చిత్తంకి వ్యాపారములు లేవు. కాబట్టి వృత్తిరహితములు అయిపోతాయి. అందువలన ఇతరమైనటువంటి ఆలోచనలు చలించే అవకాశం లేదు. ఇది ఉత్కృష్టమైనటువంటి ధ్యాన ప్రక్రియ. ఇలా ధ్యానం 3 రకాలు చెప్పుకున్నాం మనం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను కూటస్థ చైతన్యము అని దీని మీద మాత్రమే, శరీరము నేను కాదు, లోనున్న బ్రహ్మము నేను అని లోనున్నటువంటి చైతన్యమును మాత్రమే దృష్టిలో పెట్టుకుని కూర్చోవడం మొదటి రకం, ప్రాథమిక స్థాయి ధ్యానం. రెండవ రకం ఏమిటి? ఈ కూటస్థ చైతన్యం అనంత చైతన్యాన్ని ధ్యానిస్తున్నది. అనంత చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూర్చుంటాం. ఆ దృష్టిలో పెట్టుకున్నది ఎవరు? ఈ చైతన్యం, త్రిపుటి ఉంది. అది రెండవ రకం ధ్యానం. మూడవ రకంలో ఏం చేసాం? వ్యాప్తి చెందించాం. మూడవ రకం ధ్యానంలో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి, 3 వెరైటీస్ ఉన్నాయి. మూడవ రకం ధ్యానంలో ఈ వ్యాప్తి చెందించే విధానంలో మళ్ళీ 3 విధములైనటువంటి ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాప్తి చెందించడం ఒకటి,
ఇందులో ఉన్నది నిరాకార చైతన్యము అని భావించి నిరాకార చైతన్యాన్ని వ్యాప్తి చెందించడం 2, ఇందులో ఉన్నది వెలుగు ముద్ద అనుకుని ఆ వెలుగు ముద్దని వ్యాప్తి చెందించడం 3 రకములైనటువంటి వ్యాప్తి చెందించే విధానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ధ్యాన ప్రక్రియ 3 రకాలు, 3వ రకంలో మళ్ళీ 3 రకాలు. ఐఎమ్ క్లియర్? ఇందులో ఏది ప్రారంభించమంటారు, ఏది అభ్యాసం చేయమంటారు, ఏది ఉత్తమమైనది అని మీకు అనిపిస్తుంది ఒకసారి? అసలు సైకలాజికల్ వ్యూలో ఈ ప్రక్రియలు నిర్దేశించడం జరిగింది. కాబట్టి నేను బ్రహ్మము అనే ధ్యానాన్ని ముందుగా చేయడం అనేది ప్రాథమిక దశ. అది ముందు చెయ్యాలి, కొంతకాలం చెయ్యాలి. ఆ తర్వాత మీరు ఏ విధానాన్ని అనుసరించినా పర్వాలేదు. ఇందులో ఉన్న చైతన్యం అనంత చైతన్యాన్ని ధ్యానిస్తున్నది అనే 2వ విధానం అనుసరించినా పర్వాలేదు, లేక శరీరం వ్యాప్తి చెందుతున్నది అని కానీ, చైతన్యం వ్యాప్తి చెందుతున్నది అని కానీ, వెలుగు ముద్ద వ్యాప్తి చెందుతున్నది అని కానీ ఏ విధానాన్ని అనుసరించినా పర్వాలేదు. మీ సంస్కార బలాన్ని అనుసరించి మీ మనస్సుకి ఏ విధానం ఆకర్షించబడితే, ఏది మీకు నచ్చితే, ఏది పట్టుబడితే, ఏది సులభం అనిపిస్తే దాన్ని మీరు ఆచరించండి. అసలు మీరు ఏమిటి సాధిస్తున్నారు, ఏమిటి సాధన చేస్తున్నారు అంటే దేహతాదాత్మ్యాన్ని విడిచిపెట్టి నేను సుబ్బారావు నేను దేహము అన్నది తీసేసి మీరు ఏం చేసినా పర్వాలేదు. నేను బ్రహ్మము అనే విధానంలో మీరు ఎలా పట్టుకున్నా పర్వాలేదు. కాబట్టి ఏ ధ్యానం చేసినా మీరు ఆ స్థాయికి చేరుకుంటారు. క్రమక్రమంగా అంతకంటే ఉన్నతమైన స్థితికి భగవంతుడే తీసుకెళ్తాడు ఆ ధ్యానం చేస్తూ ఉంటే. ఎంతకాలం చేయాలి ధ్యానం? నేను సుబ్బారావు నేను దేహము అనే స్పృహ ఎప్పుడు వదులుతుందో అప్పటి వరకు చెయ్యాలి. అంతే కదా? అంటే 4వ భూమిక అనుభూత స్థితి ఎప్పుడు ప్రాప్తిస్తుందో అప్పటి వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కొంత సమయం ధ్యానం చేస్తూ ఉండాలి. రోజుకి 7-8 గంటల సేపు ధ్యానం చేస్తే సత్వర ఫలితం లభిస్తుంది. 7-8 గంటలంటే ఏకకాలంలో కూర్చోవడం అవుతుందా అండి? అయ్యే వాళ్ళకి అవ్వచ్చు. అవని వాళ్ళు ఉదయం 1 గంట చేసాం, మళ్ళీ 11 గంటలకు మళ్ళీ 1 గంట చేసాం, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు 1 గంట చేసాం, తర్వాత 6 గంటలకు 1 గంట చేసాం, రాత్రి 8 గంటలకు 1 గంట చేసాం, పడుకునే పోయే ముందు 1 గంట చేసాం. ఇలాగ మీరు పీసెస్గా చేస్తున్న టోటల్గా రోజుకి 7-8 గంటల సేపు మీరు ఈ ధ్యాన ప్రక్రియ నిర్వహిస్తే సత్ఫలితం లభిస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.